గౌరవనీయులైన ప్రైవేట్ టీచర్స్ అందరికీ పీస్ 2026 సొసైటీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. లా ప్రకారం 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒకే స్కూల్లో పనిచేసిన ప్రైవేట్ టీచర్స్గా ఉన్న మనకి గ్రాట్యుటీ ఎందుకు దక్కడం లేదు? ₹1 కూడా గ్రాట్యుటీ రాకపోతే అది మన తప్ప లేక సిస్టమ్ తప్ప? ప్రైవేట్ స్కూల్స్లో గ్రాట్యుటీ లేదు అంటే నిజంగా లేదా లేక మనకు తెలియదా? ఒక ప్రైవేట్ టీచర్గా మనం కంటిన్యూస్గా ఒకే స్కూల్లో ఆ స్కూల్తో ఒక బాండ్, అక్కడ పిల్లల్ని మన పిల్లలుగా భావించి ఒక మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఎంతో నమ్మకంతో వర్క్ చేస్తాం. రోజు ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ అని, లేట్ ఈవినింగ్ స్టడీ అవర్స్ అని, ఇలా స్టూడెంట్ సక్సెస్ కోసం మన లైఫ్ను డెడికేట్ చేస్తున్నాం. కానీ 10 years తర్వాత ఇంకా మనకు వర్క్ చేయాలని ఉన్నా హెల్త్ సహకరించకపోవడం వల్ల లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా కంటిన్యూ చేయలేనని మన కుటుంబ పెద్దగా మనం ఫీల్ అయ్యే మన మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ లాస్ట్ డే ఒక చిన్న ఆశతో నా గ్రాట్యుటీ అని మనం అడిగితే ఇన్ని ఇయర్స్ రిలేషన్ని పక్కన పెట్టి క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే ఆన్సర్ ఒకటే, మీరు ఎలిజిబుల్ కాదు అని. ఆ రోజు తెలుస్తుంది మనకి మన ఇన్ని సంవత్సరాల విలువ పోయింది అని. ఇలా ఒక్కరికో ఇద్దరికో జరుగుతుంది కాదు, వేలాది ప్రైవేట్ టీచర్స్కి జరుగుతుంది. మనతో స్కూల్ ఏం చెప్తుంది? ప్రైవేట్ టీచర్స్కి గ్రాట్యుటీ లేదు, మీ బాండ్లోనే ఉంది, మీకు బ్రేక్ ఉంది, అందుకే మీరు ఎలిజిబుల్ కాదు అని ఇలా చాలా రీజన్స్ చెప్తారు. కానీ నిజం ఏమిటో తెలుసా? గ్రాట్యుటీ అనేది ఫేవర్ కాదు, అది మన చట్టబద్ధమైన హక్కు. 5 years కంటిన్యూస్ సర్వీస్ కంప్లీట్ అయితే గ్రాట్యుటీ ఇవ్వడం కంపల్సరీ. పేపర్ మీద బ్రేక్ ఇచ్చినా యాక్చువల్గా పని కంటిన్యూ అయితే అది కంటిన్యూస్ సర్వీస్గానే కన్సిడర్ అవుతుంది. బాండ్లో గ్రాట్యుటీ లేదు అని రాసినా అది వ్యాలిడ్ కాదు. అంటే మనం కష్టపడి ఎర్న్ చేసిన డబ్బు మనకు ఇవ్వాల్సిందే. అయితే మరి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే మనకి లాస్ తెలియవు, తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యం. మనం ఒక్కరోజు లీవ్ అడగడానికే 10 సార్లు ఆలోచిస్తాం. ఇంకా 10 years తర్వాత గ్రాట్యుటీ గురించి ఇంకేం మాట్లాడతాం? మన భయమే వాళ్ళకు భరోసా, అదే వాళ్ళ స్ట్రెంగ్త్ అవుతుంది. ఇప్పటి నుంచి మీ డాక్యుమెంట్స్ని సేవ్ చేయండి. 5 years కంప్లీట్ అయితే గ్రాట్యుటీని క్లెయిమ్ చేయండి. టీచర్స్గా మనం స్టూడెంట్స్ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాం, కానీ మన ఫ్యూచర్ని గురించి కూడా ఆలోచించాలి కదా, సెక్యూర్ చేసుకోవాలి కదా. గుర్తుంచుకోండి, గ్రాట్యుటీ అడగడం తప్పు కాదు, అది మన హక్కు. మనకు గ్రాట్యుటీ ఎంత వస్తుంది, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఇంకా గ్రాట్యుటీకి సంబంధించిన సలహాలు, సహాయం ఏమైనా మీకు అవసరం అనుకుంటే పీస్ 2026 సొసైటీని సంప్రదించండి. ధన్యవాదములు.